ఓకే దేని బిడ్డలారా, మరొక కొండను చూపిస్తాను దేని బిడ్డలారా. ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండము 22వ అధ్యాయం. ఆది కాండము 22వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండము చెప్పండి 22వ అధ్యాయము 2వ వచనం. ఏ కొండ ఇది చెప్పండి? ఏ కొండ? సరే, సమర్పణ కొండ. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం సమర్పణకి వెళ్ళాడు అబ్రహాము? ఎవరిని సమర్పణకి వెళ్ళాడు? ఏం సమర్పణకి వెళ్ళాడు అని ఆలోచిస్తే లేక పుట్టిన కుమారుడు. చెప్పండి, లేక ఎవరికైనా బాబు పుట్టాడు అనుకోండి. ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చి, అమ్మా నీకు కొడుకునిచ్చాను కదా, ఆ కొడుకుని నాకు ఇచ్చే అని చెప్పి అడిగితే ఎంతమంది ధైర్యం ఇచ్చేయగలరు? నేనైతే అంటాను కదా, మరి మీరేమంటారో నాకు తెలియదు కానీ నేనైతే అంటాను కదా, లేక పుట్టాడు కదయ్యా, నీకు మనసు ఉందా అడగటానికి? చెప్పండి, లేక పుట్టాడు కదా, నీకు మనసు ఉందా అడగటానికి అని నేను అన్ను. కానీ దేని బిడ్డారు అబ్రహాము. చెప్పండి, అబ్రహాము ఏమన్నాడో తెలుసా? అమ్మా నువ్వేది చెప్తే అదే చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాడు? కొడుకుని బలిచ్చే అని చెప్పాడు. ఓకే, నేను రెడీయే, నేను సిద్ధమే, నేను నా కొడుకుని సమర్పించేస్తాను నీకు. సమర్పించే కొండ. చెప్పండి, ఏం చేసే కొండ? సమర్పణ. అందరు చెప్పండి సమర్పణ కొండ. ఈ సమర్పణ కొండ ప్రతి జీవితంలో ఉండాలి. అందరు ఎక్కవలసిన కొండ ఇది. ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక సమర్పణ ఉండాలి. ఏదో ఒక సమర్పణ. చెప్పండి, మీ సమర్పణ ఏం చెప్పండి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు ఏదైనా ఒక సమర్పణ ఉందా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒక సమర్పణ కలిగి బ్రతకాలి. అబ్రహాము ఏమన్నాడు తెలుసా? రెడీ తండ్రి, సిద్ధం. లేక ఇచ్చావు, గారంతో పెంచుకున్నాను, ఈ కాదు, రెడీ. తీసిపోయాడు. ఏం చేశాడమ్మా? తీసిపోయాడు. కట్లు పేర్పించేశాడు. కుమారుడు ఆయన స్నానం చేసేశారు. ఆ కుమారుడు కాలు చేతులు కట్టేసి కట్ల మీద ఎలా పడుకోబెట్టేశాడు. కుమారుడు కూడా చాలా అద్భుతంగా తండ్రికి సహకరించాడు. ఏంటండి? కుమారుడు కూడా తండ్రికి చాలా అద్భుతంగా సహకరించాడు. అక్కడికి అడిగాడు, ఏమన్నా తెలుసా? నానా, దహన బలి ఏది? కట్లు ఉన్నాయి, నిప్పు ఉంది, పనివారు ఉన్నారు, ఇంకేంటి అన్నీ ఉన్నాయి, కానీ దహన బలికి పొట్టేలేది అంటే ఏమన్నాడు తెలుసా? చెప్పండి, పొట్టేల్ని తానే చూసుకున్నాడు. చెప్పండి, ఎవరు చూసుకున్నారు? ఆయనే చూసుకున్నాడు. ఎంత సమర్పణ! ఏదైనా చేయటానికి దేవుడి కొరకు ఎంత సమర్పణ! అబ్రహాం ఏం చేయగలుగుతాను బిడ్డ? మనం ఏదైనా చేయగలగాలి. అటువంటి సమర్పణలో మీరు ఉండాలి. ఉందా నీకు? రోజుకి ఒక 2 గంటల సేపు నీతో గడపుతానని ఒక సమర్పణ ఉందా?
లేక నీ సేవలో నీ సేవకుడికి ఇదిగో నీ సేవలో సహకరించడానికి ఒక సమర్పణ చేసుకుంటున్నాను, ఏదైనా ఒక సమర్పణ ఉందా? సేవ నిమిత్తము నా కష్టార్జితం ఇస్తాననే సమర్పణ ఉందా? 24 గంటల్లో 2 గంటలు నీతో గడుపుతానని సమర్పణ ఉందా? నాకు పుట్టిన బిడ్డ నీ సేవకి ఇస్తానని సమర్పణ ఉందా? నాకు పుట్టిన బిడ్డలు నీ మందిరంలోనే భయభక్తులతో పెంచుతానయ్యని సమర్పణ ఉందా? నేను బ్రతికినంత కాలము కూడా ఏదో ఒక నీ పని జరిగిస్తాను, చేస్తాను, సేవకుడికి నీ పనికి అండగా ఉంటాను, తోడుగా ఉంటాను అని ఒక సమర్పణ నీకుందా? ఎప్పుడు మన స్వార్థం కోసమే చూసుకుంటా. స్తోత్రం, గట్టిగా చెప్పండి. సమర్పణ కొండ. దేవుడు ఏం సమర్పించమంటాడు తెలుసా? ఫస్ట్ నీ హృదయాన్ని సమర్పించమంటాడు. చెప్పండి, ఏం సమర్పించమంటాడు? ఫస్ట్ నీ హృదయాన్ని సమర్పించంటాడు. తర్వాత నువ్వేం సమర్పించుకుంటావు నీ ఇష్టం, తర్వాత నీ ఇష్టం. దేని బిడ్డ, నేను వివాహం చేసుకోకముందో సమర్పణ ఉంది నాకు. అంటే నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత దేని బిడ్డలారా నేను సమర్పణ చేసుకున్నాను. ఏంటి ఆ సమర్పణ అని మీరు నన్ను అడిగితే, సాయంత్రం 6 గంటల అవ్వేటప్పటికి, సాయంత్రము 6 గంటల అవ్వేటప్పటికి ఎక్కడున్నా తండ్రి నేను వచ్చి నీ పాదాల దగ్గర ఉంటానని సమర్పణ చేసుకున్నాను. 6 గంటలకు ఖచ్చితంగా, ఏ టయాన్ని ఎంత దూరంలో ఉన్నా వచ్చి 6 గంటలకి ఖచ్చితంగా నీ పాదాల దగ్గర ఉంటాను ప్రభు అని సమర్పణ చేసుకున్నాను. అలాగే సమర్పణ దేని బిడ్డలారు కొనసాగించేవాడిని. ఎక్కడున్నా సరే టైం చూసేవాడిని. 6 అయిపోతుందంటే పరుగున వచ్చేవాడిని, కాలు చేతులు కడుక్కునేవాడిని. దేవుడు గదిలోకి వెళ్ళి తలుపెట్టేసుకుని ఆయనతో సావాసం చేసేవాడిని. ప్రార్థన. తెల్లవారుజామున 3 గంటలకు లేస్తాను ప్రభా, నీ చిత్తం ఎంతసేపు అయితే అంతసేపు. అక్కడ సమర్పణ. మీకు తెలుసా, సేవ చేసి చూడండి, నేను బాప్తిసం పొందాక, బైబిల్ ట్రైనింగ్ పొందాక అక్కడ అభిషేకించే సేవకులు అడుగుతారు, ఒక్క పూట సేవ చేస్తావా, రోజంతా సేవ చేస్తావా? సమర్పణ. ఒక పూట చేస్తావా, ఏదో పూట పని చేసుకుని ఓ పూట దేవుడి సేవ చేస్తావా, లేకపోతే రోజంతా దేవుడి సేవ చేస్తావా? సమర్పణ చేసుకో అని చెప్తే రోజంతా నేను దేవుడి పని చేస్తానని సమర్పణ చేసుకున్నా. ఏంటి, రోజంతా నేను దేవుడి పని చేస్తాను, ఓ పూట పనికెళ్ళి ఓ పూట దేవుడి సేవ చేస్తా అలా కాదు. ఓ పూట ఏది వ్యాపారం చేసుకుని ఓ పూట సేవ చేస్తాను, ఈ సమర్పణ కాదు నాది. పరిపూర్ణంగా దేవునితోనే గడుపుతానని సమర్పణ నాది. స్తోత్రం. మరి మీది ఏముంది సమర్పణ? ఈ రాత్రి ఆలోచించండి. దేవునికి సమర్పించుకునేవారంటే చాలా ఇష్టం. మీకు తెలుసా, సమర్పించడానికి తీసుకెళ్ళిన దేని బిడ్డలారు అబ్రహాము సంతానం కూడా అత్యధికంగా ఆశీర్వదించారు. అర్థమవుతుందా తల్లిలారా? క్రైస్తవ జీవితంలో సమర్పణ కొండెక్కాలి. చాలా మంది సమర్పించుకుంటారు, ఈ బంగారం తీసేస్తాను, మంగళసూత్రాలు తీసేస్తాను, ఏంటి చుట్టూలు తీసేస్తాను, ఏమి బంగారం అన్నది పెట్టుకోనని సమర్పణ. ఆ సమర్పణ. నేను వాటిని తీసేయమని చెప్పట్లేదు ఇప్పుడు మిమ్మల్ని. అంటే సమర్పణలో ఉన్న కొన్ని మర్మాలు నేను మీతో చెప్తున్నాను. స్తోత్రాలు చెప్తారా? అందరూ స్వరమెత్తి చెప్పండి, కలిపి చెప్పండి, హల్లెలూయా. సమర్పణ. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంటారా, మీరు ఏ సమర్పణలో ఉన్నారో ఆలోచించండి, మనసారా ఆలోచించండి. చెప్పండి తల్లి, 4వ కొండ ఏ కొండ చెప్పండి? సమర్పణ కొండ. అందరు చెప్పండి. ఈరోజు ఆ కొండ కూడా మనం ఎక్కాలి. మొదటి కొండ ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పండి.
రెండో కొండ చెప్పండి. మూడో కొండ చెప్పండి. సహవాసపు కొండ. నాలుగో కొండ చెప్పండి. సమర్పణ కొండ. ఐదో కొండ కోసం చెప్తాను.